రాయలసీమలో అత్యంత ప్రాధాన్యత ఉన్న తిరుపతిలో బలిజ నినాదం హోరెత్తుతోంది. పార్టీ ఏదైనా తిరుపతి అసెంబ్లీ టికెట్ బలిజలకే ఇవ్వాలని, అది కూడా స్థానికులకే ఇవ్వాలంటూ ఏకమవుతున్నారు బలిజ కులస్తులు. రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచేందుకు నేడు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతి బలిజలకు సెంటిమెంట్ గా మారింది. 40,000కు పైగా బలిజ ఓట్లు ఉండడంతో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో తమ రాజకీయ ఆధిపత్యం ఉండాలని కోరుకుంటున్నారు స్థానిక బలిజ సామాజిక వర్గం నేతలు. ఇందులో భాగంగా మన తిరుపతి మన బలిజల పేరిట రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఏ పార్టీ వారైనా సరే బలిజలకే టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు వారు. 2009 సార్వత్రిక ఎన్నికల వేళ తిరుపతి వేదికగా ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం జరిగింది. పార్టీ అధ్యక్షుడిగా చిరంజీవిని బలిజ సామాజిక వర్గం హక్కున చేర్చుకుంది. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బలిజ సామాజిక వర్గం నేత పట్టు సాధించలేకపోయారు. 2014 ఎన్నికల్లో తిరిగి బలిజ సామాజిక వర్గానికి తిరుపతి ఎమ్మెల్యే పీఠం దక్కింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బలిజలకు తిరుపతిలో ప్రాధాన్యత తగ్గిందన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బలిజలకు 2024 సార్వత్రిక ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. రాయలసీమలో కీలకమైన చోటు కావడంతో తిరుపతి టికెట్ బలిజలకే కేటాయించాలంటూ కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ రాశారు. వైసీపీ ఎలాగూ న్యాయం చేయలేదని కనీసం జనసేన అయినా బలిజలకు న్యాయం చేయాలని ఆ లేఖలో కోరారు జోగయ్య. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు టికెట్ కేటాయించాలని జోగయ్య సూచించారు. మరోవైపు టీడీపీ జనసేన పొత్తులో తిరుపతి టికెట్ ఎవరికన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. వైసీపీ ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ కు టికెట్ ను కేటాయించింది. వైసీపీపై బలిజ సామాజిక వర్గం అభ్యర్థే పోటీగా ఉండాలని ఆ సామాజిక వర్గం నేతలు బలంగా కోరుతున్నారు. తిరుపతి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఆ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న సుగుణమ్మతో పాటు పలువురు ఆశావహులు సిద్ధంగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ఊకా విజయ్ కుమార్, జేబీ శ్రీనివాస్ తో పాటు పలువురు టికెట్ ఆశిస్తున్నారు. పొత్తులో భాగంగా తిరుపతిలో పోటీకి టీడీపీకి ఛాన్స్ ఉండదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. మరోవైపు తిరుపతి సీటుపై పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. తిరుపతి నుంచి పోటీకి అవకాశాలని పరిశీలిస్తున్నారని సమాచారం. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయనే విషయంపై సర్వే చేస్తున్నారు. ఒకవేళ పవన్ పోటీ చేయకపోతే తిరుపతి నుంచి జనసేన తరపున పోటీ చేసేందుకు పలువురు ఆశాహులు ముందుకొస్తున్నారని సమాచారం. ఇంతో జనసేన బరిలో ఉంటే ఆ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్, చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ ఉన్నారు. గత 5 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తనకే అవకాశం దక్కుతుందన్న ఆశతో కిరణ్ రాయల్ టికెట్ కోసం ప్రయత్నిస్తుండగా జనసేన హైకమాండ్ మాత్రం ఆర్థికంగా బలమైన నేత కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పక్క జిల్లా బలిజ నేతల కోసం పావులు నిగదుపుతోంది. ఇందులో భాగంగానే వైసీపీకి రాజీనామా చేసిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరో 2 పేర్లను కూడా జనసేన పరిశీలిస్తుండటంతో తిరుపతిలో స్థానిక బలిజలు ఏకమవుతున్నారు. టీడీపీ నుంచైనా లేదంటే జనసేన నుంచైనా బరిలో ఉండాల్సింది బలిజలే అని, ఆ ఛాన్స్ స్థానిక బలిజలకే దక్కాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే బలిజ సేన ఆధ్వర్యంలో నేడు మన బలిజ మన తిరుపతి పేరుతో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు టీడీపీ జనసేన పార్టీలోని బలిజ సంఘం నేతలకు పార్టీల హైకమాండ్ నుంచి ఇప్పటికే పిలుపొచ్చింది. స్థానిక నేతలతో భేటీకి 2 పార్టీల అధిష్టానాలు అవకాశం ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్థానిక బలిజలకే తిరుపతి టికెట్ దక్కుతుందా లేకపోతే ఆర్థికంగా బలంగా ఉన్న ఇతర ప్రాంతాల బలిజలకు దక్కుతుందా అనే విషయంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.